ఓ అడవిలోని చెట్టు మీద సుగంధం అనే ఒక కోతి పిల్లలతో కలిసి నివసించేది. దానికి దానగుణం ఎక్కువ. అదే చెట్టు మీద ఉండే ఓ ముసలి కోతికి రోజు ఆహారం తీసుకువచ్చి ఇచ్చేది. కష్టాకాలంలో ఇతర జీవుల ఆకలి కూడా తీర్చేది. అదంతా గమనించిన దాని పిల్లలు, అమ్మా, ప్రతిరోజు నువ్వు తెచ్చే ఆహారంలో కొంత ముసలి కోతికి ఇస్తావు కదా, అది మనకు బంధువా అని అడిగాయి. లేదమ్మా, ఈ వయసులో అది ఆహారం వెతుక్కోలేదు. అందుకే మన కోసం తెచ్చిన దాంట్లో కొంత ఇస్తున్నా అని తల్లి బదులిచ్చింది. మరుసటి రోజు సుగంధం కొన్ని జామకాయలు తెచ్చి పిల్లలకు ఇచ్చింది. బాగా రుచిగా ఉండటంతో, అమ్మా, ఇవి చాలా బాగున్నాయి. అన్నీ మేమే తినేస్తాం. ఎవ్వరికీ ఇవ్వకు అన్నాయవి. తల్లి వాటిని కోప్పడింది. ముసలి కోతికి 2 కాయలు ఇచ్చింది. దాంతో అలిగాయి పిల్లకోతులు. ఒకరోజు సుగంధానికి జ్వరం వచ్చింది. ఆహారం కోసం వెళ్ళే ఓపిక కూడా లేదు. ఆ విషయం తెలుసుకుని ముసలి కోతితో పాటు దాని సాయం పొందిన జీవులన్నీ పసరుమందు తెచ్చి సుగంధానికి తాగించారు. ఆహారం తీసుకొస్తూ ఆరోగ్యం కుదటపడే వరకు తోడుగా ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే అది కోలుకుంది. అదంతా చూసిన పిల్లకోతులు, అమ్మా, సాయం చేసే నీ గుణమే కష్టకాలంలో మనల్ని ఆదుకుంది. మనం ఎవరికైనా మేలు చేస్తే అది తిరిగి ఏదో ఒక రూపంలో అండగా నిలుస్తుందని అర్థమైంది అన్నాయి. ఆపై అవి కూడా సేవ గుణంతో జీవించసాగాయి.